కొబ్బరి పులుసు చేస్తున్నాను. కొబ్బరికాయ ముక్కలు సన్నంగా తరిగి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి మిక్సీ ఆడాలి. పులుసుకి తాలింపు వెల్లుల్లి, ఉల్లిపాయలు, పోపులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ బాగా ఎర్రగా వేయించాలి. ఈ ఎర్రగా వేగిన దాంట్లో కొబ్బరి కూర కూడా వేయాలి. ఇందులోనే చింతపండు రసం కూడా వేసుకోవాలి. పసుపు, రుచికి తగ్గ సాల్టు, ఇందులో కొంచెం పంచదార కూడా వేస్తే బాగుంటుంది. పులుసుల్లోని పంచదార వేయడం వల్ల పులుసులు మరింత టేస్టీగా ఉంటాయి. ఇది 1 స్పూను వరిపిండి తీసుకున్నాను. నువ్వుల పొడి కూడా ఉంటే 1 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే ఉట్టి వరిపిండి అయినా వేసుకోవచ్చు. ఇందులోని కొంచెం వాటర్ వేసి కొంచెం కలిపి ఆ మరుగుతున్న దాంట్లోని వేసుకోవాలన్నమాట పులుసు. ఆ పులుసులన్నీ చిక్కగా వస్తాయి. ఇలా మరుగుతున్న కొబ్బరి పులుసులోని మనం ఇందాకలా కలిపి పెట్టుకున్నాం కదా రైస్ పొడి, అది వేయాలి. పులుసు మరుగుతుంటే కమ్మటి వాసన వస్తుంది. ఈ పులుసు హెల్త్కి చాలా మంచిదన్నమాట.